హలో అంకుల్, మీ పేరు? నా పేరు కేబి అంజయ్య. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ రాబోతున్నాయి స్టేట్లోని సెంట్రల్లో. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడైతే ప్రస్తుతము మోడీకే వచ్చినట్టు ఉంది అన్నమాట. ఎందుకు మోదీ హవా నడుస్తుంది అనుకోవచ్చు? ఇక ఈ అపోజిషన్ అంత స్ట్రాంగ్గా లేవు, అందరూ ఒక యూనిటీగా లేరు. మళ్ళీ అందరూ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళ స్టేట్స్ వాళ్ళు చూసుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే, తెలంగాణలో మరి ఇండియాలోని అతిపెద్ద కాన్స్టిట్యున్సీ అంటే మన మల్కాజిగిరి. అక్కడ ఈటెల రాజేంద్ర గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు బీజేపీ తరపు నుండి. గెలిచే అవకాశం ఉంది ఆయన? గెలుస్తాడు. ఈటల ఆయనకి ఫాలోయింగ్ ఉందంటారా ఈటెల గారికి? ఇక ఉన్నది, ఆయన ఒక మంచి వ్యక్తి టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఒక దాని ఎఫెక్ట్ పడుతుంది ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 4 months అవుతుంది, వాళ్ళ పరిపాలన ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ వాళ్ళు ఒక అవైతే గ్యారంటీస్ అన్నారు, 6 గ్యారంటీలు, అది కాని పని. అది ఒకటి కూడా నెరవేర్చాలి. చెప్పినవన్నీ ఇప్పుడు 2500 ప్రతి మహిళకు అన్నారు, తర్వాత మళ్ళీ వీళ్ళకే వర్తిస్తుంది. అది ముందే చెప్పాలి కదా. ఇప్పుడు గ్యాస్ అన్నారు, అందరికీ గ్యాస్ 500 రూపాయలకే అన్నారు. 200 యూనిట్ పవర్ తగ్గిస్తామన్నారు, అందరికీ అన్నారు. తర్వాత ఇది అరువులకే అంటే అది కరెక్ట్ కాదు కదా. ముందు కరెక్ట్ చెప్పాలా. అది అక్కడ ఇప్పుడు రైతు బంధు అన్నారు, రైతు బంధు ఒక్కటన్నా చేసిరా? ఏవి కాలే. ఒక బస్సు మహిళలకు అన్నది ఇచ్చి చేతులు దులుపుకున్నారు, కొట్టుక జావురు అని చెప్పేసి. మరి బీజేపీ వస్తే మత కలహాలు జరుగుతుంది అంటున్నారు. అది బీజేపీ ఓన్లీ హిందుత్వ పార్టీ అంటున్నారు, దానికి ఏమంటారు? అది కూడా కరెక్టే. అది 800 సంవత్సరాలు ముస్లిమ్స్ పరిపాలించారు. 800 సంవత్సరాలు, 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు ప్రతి విలేజ్లో దేశమంతా, మన భారతదేశం అంతా ప్రతి ఊరు, గ్రామం, పల్లెటూరు కానీ అక్కడ ఒక మసీద్ ఉంటుంది, ఒక దర్గా ఉంటుంది, వాళ్ళ గోరీలు ఉన్నాయి, వాళ్ళ బొందలు ఉన్నాయి, 3-4 కుటుంబాలు ఉన్నాయి. ఎక్కడ పోతారు వాళ్ళు? మన భారతదేశంలో అప్పుడు 580 రాజ్యాలంట 1000 ఏళ్ల క్రితం. ఆ చిన్న చిన్న రాజ్యాలు వాళ్ళ ముస్లిమ్స్లో ఏం చేయలేకపోయారు. ఆ ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి మన హిందువులనే వాళ్ళ సైన్యంలో చేర్చుకుంటే వాడు మనోడు మన మీదనే కత్తెత్తి. ఇప్పుడు రజాకార్లు అన్నది కూడా అదే కదా. రజాకార్ అన్నది ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు అంటారు కానీ అది కరెక్ట్ కాదు. అది ఏంటంటే రజాకారు అంటే ఒక ముస్లిం, ఒక సంస్థ, వాళ్ళది ఒక సంస్థ అన్నట. వాళ్ళు హిందువుల మీద చేసిరని అంటున్నారు. అందులో మన పటేల్ పట్వారీలు ఎక్కువ చేసారు. ఇప్పుడు మన నైజాంకు వాళ్ళు, మన పట్వారీలు హిందువులే, రెడ్డీసు, పెద్ద కులస్తులు విలేజ్లలో. ఓ 4-5 గ్రామాలకు ఒక పటేలు పట్వారులో ఉండేదంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ నైజాంకు వాళ్ళు పన్ను చెల్లించాలి. ఇక వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే ఊరంతా, భూమి అంతా వాళ్ళ చేతులలో ఉండేది. వాళ్ళు గరీబులను బాగా హింసించారు వాళ్ళు. ఈ రజాకాలను అడ్డం పెట్టుకొని వాళ్ళు కూడా మన లేడీస్ను చాలా సగం 90% చేసింది వాళ్ళేనట. ఆ రజాకార్ల మీద పోయింది. అది రజాకార్లు చేసింది ఒక 10 మంది అయితే, ఆ నెంబడి ఉన్న సైన్యం 90% హిందువులే. ఆ హిందువులు అందులో ఉన్నోడున్నాడు, లేనోడున్నాడు, గరీబోడు కూడా ఉన్నాడు. ఇక వాళ్ళు ఎంజాయ్ చేసారు లేడీస్ మీద. అది మాకు తెలుసు. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు, మేము చిన్నప్పుడు విన్నాము ఈ విషయాలు. తరువాత అయితే పటేల్ సైన్యం పంపించి చూడు, అది ఆ సైన్యం కూడా చేసిందంట మన లేడీస్ మీద అత్యాచారాలు. అదేమంటాం, అది ఎందుకు బయట చెప్తలేరు? ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉన్నాయమ్మా. అవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ మతాలు గీతాలు అన్నది తీసుకురావద్దు. ప్రజలకు ఏం చేస్తున్నాం, ప్రజలకు ఏం కావాలా, ఇప్పుడు జనరేషన్కి ఏం కావాలా? వీళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. ఉద్యోగాలు కల్పించాలంటే ఇప్పుడు ఉన్న పబ్లిక్ సెక్టర్స్ మీకు తెలుసో లేదో, ఇప్పుడు నేను హెచ్ఎంటీ ఎంప్లాయీ ఉండి, హెచ్ఎంటీ ఉండే, బిహెచ్ఎల్ ఉంది, ఈసీఐఎల్, హెచ్ఏఎల్, ఐడిపిఎల్, ఎన్నో కంపెనీలు ఉండే. ఆ కంపెనీలలో 1000 మంది ఉద్యోగస్తులు ఉండే, లక్షల మంది. ఆ కంపెనీలో వచ్చిన ప్రోడక్టు అన్సిలరీ యూనిట్స్ అని ఉంటాయన్నమాట. అన్ని కంపెనీల తయారు కావు, కొన్ని పార్ట్స్ ప్రైవేట్ కూడా ఇస్తారు. అట్లా లక్షల మంది దాని మీద ఆధారపడుతుండే. ఇప్పుడు మన ఈయన ప్రాగట్టుల్స్ ఉండే, హెచ్ఎంటీ ప్రాగట్టుల్స్ చుట్టుపక్కల లేత్ మిషన్స్ అవి
ఒక 30-40 వేల మంది బోలక్పూర్, బోయిగూడ, కవాడిగూడ చిన్న చిన్న వర్క్షాప్స్ ఉండే, వందల మంది పిల్లలు పనిచేసారు. దాని మీద ఇంతమంది ఉద్యోగాలు ఇప్పుడు ఉన్నాయి. అవన్నీ అన్నీ బంద్ అయిపోయింది. ఇలా ఈసీఐ, మన ఎల్ఐసి, రైల్వేస్, ఎయిర్పోర్ట్ ఇవన్నీ ప్రైవేట్కి పోతున్నాయి. ప్రైవేట్ పోతే ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? ఎవరికి వస్తాయి ఉద్యోగాలు? అట్లా పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తలేరు. ఇప్పుడు మీ భవిష్యత్తు చాలా ముందుకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.